హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఒక మంచి సరికొత్త కాఫీతో అయితే మీ ముందుకొచ్చాను. అంటే బెల్లం చాయ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని, అంటే టీ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకోండి. దాంట్లోని ఒక 2 కప్పుల వరకు వాటర్ని అయితే వీడియోలో చూపెట్టే విధంగా అయితే యాడ్ చేసుకోండి. అంటే మనకి ఎంత క్వాంటిటీలో అయితే చాయ్‌లు కావాలో అంత క్వాంటిటీలో అయితే ఆ వాటర్‌ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 కప్పుల చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని 2 కప్పుల వరకి వాటర్‌ని అయితే తీసుకున్నాను. అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకైతే టీ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత అది కాస్త మరిగిన తర్వాత దాంట్లోనే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లంనైతే, అంటే ఒక 1 ఇంచ్ లేదా 1½ ఇంచ్ వరకు అల్లంనైతే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 3 లేదా 2 యాలకులను కూడా కచ్చా పచ్చాగా దంచైతే వేసుకోండి. ఇలా వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మరిగేదాకా చూడండి. అంటే ఒక 2-3 నిమిషాల వరకైతే మంచిగా మరిగించండి. మనకి డికాషన్ అనేది రెడీ అయిపోతుంది. అందరూ దీనిని డికాషన్ అని కూడా అంటారు. ఇలా డికాషన్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను యాలకులని యాడ్ చేస్తాను కాబట్టి మనకి మంచి ఫ్లేవర్తో కూడుకున్న బెల్లం చాయ్ అయితే మనకి బయట మార్కెట్లో దొరికే విధంగా, అంటే మనకి హోటల్లో దొరికే విధంగా అయితే బెల్లం చాయ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది కాస్త మరిగిన తర్వాత దీంట్లోనే 2 కప్పులకి నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని అయితే తురిమి వేసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. ఈ 2 కప్పులు అనేవి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే బెల్లం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగా బెల్లాన్ని అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీనిని ఒక కప్లోకి అయితే స్టెయిన్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా. ఆ తర్వాత పాలను యాడ్ చేసుకోండి. మనకు బెల్లం చాయ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.